హలో అండి, నేను 2 రోజుల తర్వాత వీడియోస్ పెడుతున్నానండి. ఇవాళ నేను చపాతీలోకి పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. చూసారా పన్నీర్ ఎంత బాగుందో, ఫ్రిడ్జ్లో నుంచి తీసామండి. నేను పన్నీర్ కట్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం పెద్ద సైజు అంటే నచ్చదు, అందుకని కొంచెం చిన్న సైజు ముక్కలు కట్ చేసుకుంటున్నాను. పన్నీర్ కర్రీ చేసి చూపిస్తాను మీకు. మా స్టైల్లో ఎలాగో చేపిస్తాను. చపాతీలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చేసుకునే విధానంలో చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈ పీసెస్ కట్ చేసుకున్నానండి సింపుల్గా, చిన్న సైజు లాగా. దాంట్లోకి 3 టమాటాలు, 4 ఉల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క, ఎల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కట్ చేసుకుందాం. పన్నీర్ కట్ చేసుకున్నాక పన్నీర్ వేయించుకుందామండి. బటర్ వేసుకుంటారు, నేనంతా వెరైటీ నెయ్యి వేసుకుంటున్నాను. బటర్ వేసుకున్న వాళ్ళు బటర్ వేసుకోవచ్చండి, నేను నెయ్యి వేసుకున్నాను. కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందండి నెయ్యితో వేయించుకున్నా. కొంచెం దూరంగా వేయించుకున్నాను, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. పన్నీర్ వేగుతుందండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కూడా వేసేసుకున్నామండి. కొంచెం లైట్గా ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు లైట్గా కారం కూడా వేసుకున్నాం. ముందు ఈ పసుపు ఉప్పు వేసింది బాగా కలుపుకున్నామండి. అసలు పన్నీరు నెయ్యిలో వేగుతుంటే స్మెల్ వస్తుందండి, ఎంత బాగా వస్తుందో. కొంచెం కారం అండి లైట్గా వేసాను. పన్నీర్ ఇలా ఫ్రై చేసి తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకున్నానండి. నేతిలోనే ఉల్లిపాయలు కూడా వేయించుకుంటున్నాను నేను. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. మినిమం కొంచెం దగ్గర గోల్డ్ కలర్ వచ్చేలాగా, లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మనం బటర్ ఇలా వేయించుకున్నాం కదండి, పన్నీర్ వేయించుకున్నాక చూసారా ఎంత సాఫ్ట్గా కూడా ఉందో, బాగా ఫ్రై కూడా అయిందండి. ఇప్పుడు దీన్ని కావాలనుకుంటే పన్నీర్ కావాలంటే ఇలా వేసుకోవచ్చు, లేదా ఇంకొంచెం సాఫ్ట్గా మీకు కావాలనుకుంటే వేయించుకున్నాక వాటర్లో వేసుకోవచ్చు అండి ముక్కని. నేనైతే ఇలాగే పెట్టేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు ఈ కలర్లో వేగినాయి కదండి, ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకొని టమాటాలు కూడా ఫ్రై చేసుకున్నామండి. అంటే నేను 3 టమాటాలు వేసుకుంటున్నానండి. నాకు 3 టమాటాలు వద్దు అనుకున్న వాళ్ళకి 2 అయినా వేసుకోవచ్చు. నేను కొంచెం పుల్లగా ఉండాలని 3 టమాటాలు వేసుకుంటున్నాను. 3 టమాటాలు కొంచెం నూనె కూడా పోసుకుంటున్నానండి. టమాటా కూడా మగ్గాలి కదా కొంచెం, అందుకని టమాటా సాఫ్ట్గా మగ్గిపోవాలండి. కొంచెం టమాటా కూడా ఇలా మగ్గిపోయిందండి. ఇది చల్లారాక మిక్సీ పట్టేసుకుందామండి. 4 ఎల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క వేసుకున్నాను, కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నానండి. టేస్ట్ కోసం, టేస్ట్ కూడా వస్తుంది, కొంచెం టేస్ట్ కూడా చిక్కదనం వస్తుంది కదండి. గ్రేవీ మొత్తం కొంచెం చిక్కదనం. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. టమాటాలు వేసుకుంటున్నానండి. ఇందాక టమాటా వేయించిన కళాయిలోనే కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. నేనైతే నెయ్యితోనే చేసుకుంటున్నా, చాలా టేస్ట్గా ఉంటుందని. నాకు చాలా ఇష్టం అండి నెయ్యితో చేసుకుంటే కర్రీ. అసలు చపాతీతో తింటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత టేస్ట్ వస్తుందండి. కొంచెం నూనె కూడా పోసుకున్నాను, నెయ్యి స్పూన్ కరిగిద్ది కదా. నెయ్యి నేను ఇంట్లోనే చేసుకుంటున్నానండి. చూసారా ఎంత బాగుందో నా నెయ్యి, పూసలుగా. మేము పాలు తెచ్చుకుంటాం కదా, మేము ఇంట్లోనే చేసుకుంటాం. చాలా బాగుంటుందండి. కొంచెం మామిడికాయ పచ్చడి, కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా, టేస్టే వేరు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకున్నామండి. ఎంతసేపటికి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. నూనె వేడైతే
అవుతుందండి అని కంగారులో ఈ బిర్యానీ మసాలాలు వేయటం మర్చిపోయానండి. ఇప్పుడు వేసేద్దాం, ఏమైంది స్మెల్ పట్టడానికి కదా. ఇప్పుడు ఇది వేసుకుంటే మంచి స్మెల్, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు ఇలా మజ్జిగ కొంచెం కట్ చేసి ఈ కాయ వేసేస్తానండి. ఇప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. మనం పట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. అసలు వేయించుతుంటే నెయ్యి వేసాను కదండి, నెయ్యి నూనె పోసాను కదా, అసలు ఎంత మంచి వాసన వస్తుందో. కొంచెం పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసేసుకుందాం. స్పూన్ కారం వేసాను. కొంచెం సాల్ట్ అండి, నేను ఉప్పు కొంచెమే వేసుకుంటున్నాను, మళ్ళీ కావాలంటే వేసుకుంటానండి. మా ఉప్పు ఏందో రాళ్ళు ఉప్పు లావుగా ఉంది, అందుకని రవ్వలాగా ఉంది, అందుకే మళ్ళీ చూసి వేసుకుంటానండి. తక్కువైనా బాగలేదు కానీ ఎక్కువ అవుతుంది కదా, మళ్ళీ మంచిగా వండుకున్న కూర అంతా వేస్ట్ అవుతుంది. గ్రేవీ మొత్తం ఇలా ఏగిపోయిందండి. ఇప్పుడు పన్నీర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా అంతా దీనికి పట్టేలాగా పన్నీర్ మధ్యలో ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా పోసేసుకుందాం. అంటే ఇంత చిక్కగా కావాలి అనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు. నేను కొంచెం చపాతీలోకి కదా కొంచెం వాటర్ పోసుకుంటున్నా, కొంచెం గ్రేవీ లాగా ఉండాలని. మనం ఎంత వాటర్ పోసినా కూర చిక్కదని వస్తుందండి. నేను ఇన్ని వాటర్ పోసేసాను కదా, ఇప్పుడు ఒక 2 నిమిషాలు, 5 నిమిషాలు కూడా కాదు, చిక్కబడిపోయిద్దండి. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ అండి, లవంగా చెక్క పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. నేను లైట్గానే వేసుకుంటానండి. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసేసుకోవచ్చు, మేము తక్కువ తింటాం. ఇప్పుడు కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవడం వల్ల దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. కసూరి మేతి కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కొంచెం కలుపుకుందాం. చూసారా నేను ఎంత వాటర్ పోసినా ఎంత చిక్కదనం వచ్చిందో. నాకు ఇలా ఉంటే సరిపోయిద్దండి. కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయిందండి. కొంచెం చల్లారాక మీకు నా కూర రంగు ఇలా ఉందండి, చూసారా. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. కొంచెం చల్లారాక ఇంకొంచెం చిక్కపడిద్ది, మీకు అప్పుడు మళ్ళీ చూపిస్తాను. నేను పన్నీర్ కూర చూసారా ఎంత బాగుందో, చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.